నమస్తే. నమస్తే. అందరికీ నమస్తే. ఎంఐ టీమ్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ వీక్ ఉండే లాస్ట్ ఇయర్ ఏమి ఇంప్రూవ్ చేసుకోగలుగుతది ఎంఐ టీమ్ అనేది గురించి మాట్లాడుకుందాం. ఒకసారి నేను లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ 11 చదువుతా చూడండి ఒకసారి. రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, రొమారియో షెఫర్డ్, జార్జ్ కాటియా, జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చౌలా. ఇక్కడ ఎక్కడ వీక్ ఉంది చెప్పయ్య టీం అసలు. పవర్ హీటింగ్ ఉంది. బ్యాటింగ్ లైనప్, ఓపెనింగ్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది. ఫాస్ట్ బౌలింగ్ కూడా మస్తు ఉంది. ఎక్కడ వీక్ ఉంది? నేను చెప్పేది ఏందిరా అంటే, టీమ్ జస్ట్ ప్లేయర్ల నేమ్ చూసి అది కాదు, ప్లేయర్ ఫామ్లో లేదా అది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి టీమ్ అట్మాస్ఫియర్ ఎందుకు అంటే, హార్దిక్ పాండ్యా సడన్గా కెప్టెన్ అని వచ్చేసిండు, రోహిత్ శర్మ కెప్టెన్గా దిగిపోయిండు, సూర్యకుమార్ యాదవ్ ఇండియా కెప్టెన్ అయిపోయిండు, ఇదంతా ఉండే. సడన్గా ఇదంతా టీమ్ అట్మాస్ఫియర్ డ్రెస్సింగ్ రూమ్లో పాజిటివ్ ఉండాలి. టీంలో ప్లేయర్లు, ఏ టీంలో అయినా ప్లేయర్లు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ సరే, కానీ టీమ్ టీమ్ అట్మాస్ఫియర్ పాజిటివ్గా లేకపోతే నువ్వెంత ప్లేయర్ ఉన్నా కానీ కప్పు కొట్టలేవు. ఆ మంచి పర్ఫార్మెన్స్ రాలేదు. అందుకే టీమ్ అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంద్రా అంటే, యాజ్ ఎ క్రికెటర్ కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కానీ, ఇక్కడ ఒకసారి హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకుందాం మనము. హార్దిక్ పాండ్యా సరే కెప్టెన్ తీసుకుంటావు అని పక్కెడితే, హార్దిక్ పాండ్యాని ముంబై వాంకడే స్టేడియంలో ఘోరంగా క్రిటిసైజ్ చేసిండ్రు. ప్లస్ ఆయన పర్సనల్ లైఫ్లో ఘోరంగా గ్లిచెస్ ఉండే, ఏమంటారు డైవర్స్ అవన్నీ ఉండే. అయినా కానీ ఆయన స్ట్రాంగ్గా వచ్చి వరల్డ్ కప్లో అంత ఘోరంగా పర్ఫామ్ చేసి మన వరల్డ్ కప్ విన్ కావడానికి ఆయన రోల్ ప్లే చేసిండు. కాబట్టి మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆయన చూసి నేర్చుకోవాలి పక్క. ఆయన ఏ మిస్టేక్ చేసినా అవన్నీ పక్కెడితే ఈ ఈ విషయం అయితే పక్కా మనం నేర్చుకోవాలి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. జస్ట్ క్రికెటర్ అనే కాదు, ఏ ఏ విషయమైనా సరే మనం పాజిటివ్గా ఎట్లుండాలి అనే ఒక విషయం నేర్చుకోవాలి హార్దిక్ పాండ్యాని చూసి. ఓకే, టాపిక్లోకి వస్తే, ఆల్రెడీ ఎవరైనా రిటైన్ చేసుకురో మీకు ఆల్రెడీ తెలుసు. రోహిత్ శర్మని, సూర్యకుమార్ యాదవ్ని, హార్దిక్ పాండ్యాని అండ్ తిలక్ వర్మని, బుమ్రాని రిటైన్ చేసుకున్నారు. ముంబై పిచ్ రిపోర్ట్ దగ్గరకు వస్తే, బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ పేసర్స్కి, ఫాస్ట్ బౌలర్స్కి మంచి హెల్ప్ ఉంటుంది. సీమ్ ప్రజెంటేషన్ మంచిగా ఉంటుంది, రెడ్ సాయిల్ కాబట్టి మంచిగా ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ని ఎక్కువ తీసుకోవడం, టీంలో ఎక్కువ ఒక మంచి డెక్ని హిట్ చేసే ఫాస్ట్ బౌలర్ని తీసుకోవడం మంచిది. ప్లస్ బ్యాటింగ్ కొంచెం స్పిన్ అటు ఇటు ఆడిన బ్యాట్స్మెన్ అయినా ఏం కాదు, ఫాస్ట్ బౌలింగ్ మంచి ఆడే బ్యాట్స్మెన్ తీసుకుంటే బెటరు. అయితే మీకు ఆల్రెడీ తెలుసు 5 మెంబర్స్‌ని రిటైన్ చేసుకున్నారని. ఇంకొక 7 ప్లేయర్స్‌ని మంచిగా ఆడే ప్లేయర్స్‌ని తీసుకుంటే బెటరు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు? ఫస్ట్ ఓపెనింగ్. ఏ స్లాట్‌లో ఫ్రీ ఉన్నాయంటే ఓపెనింగు రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మతో పాటు ఇంకొక ఫారెన్ ఓపెనర్ ఉంటే బెటరు. ప్లస్ ఇంకోటి వికెట్ కీపర్ అయితే ఇంకా బెటరు. అయితే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటిదంటే గుర్బాజ్, ఇంకొకటి క్వింటన్ డికాక్. ఇంతకుముందు ఇషాన్ కిషన్ ఆడిండు కానీ ఇషాన్ కిషన్ ఈసారి ఎక్కువ ప్రైస్‌కి పోయే ఛాన్స్ ఉంది కాబట్టి, ముంబై దగ్గర పరిస్థితి చాలా తక్కువ ఉంది కాబట్టి ఆయన బతకపోవడం కొంచెం, ఆయన బై చేయడం చాలా కష్టం. కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్‌లో వచ్చే ప్లేయర్ అయితే బెటర్ కాబట్టి గుర్బాజ్ అన్న, డికాక్ అన్న బెటరు. కాకపోతే డికాక్‌తోని కంపేర్ చేస్తే గుర్బాజే బెటరు. ఎందుకంటే గుర్బాజ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ కాబట్టి ఆయనకు స్పిన్ ఆడే అలవాటు ఎక్కువుంటది కాబట్టి, ముంబై కాకుండా బయటికి పోయినప్పుడు కూడా ఆయన స్పిన్ ట్రాక్ ఉంటే మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి గుర్బాజే బెటర్ అని నా ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 పొజిషన్. సూర్యకుమార్ యాదవ్ ఇంతకుముందు ఇండియాకి టీ20స్‌ల నెంబర్ 1 నెంబర్ 3 పొజిషన్‌లో వచ్చిండు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ రావచ్చు మోస్ట్‌లీ. కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం సూర్య కాకుండా తిలక్ వస్తేనే బెటర్ నెంబర్ 3 పొజిషన్‌లో. ఎందుకంటే సూర్య పవర్ ప్లే బయట వచ్చినా కానీ ఈజీగా స్కోర్ చేయగలుగుతాడు కాబట్టి సూర్యకి అడ్వాంటేజ్ ఉంటది. ప్లస్ నెంబర్ 3లా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. కాబట్టి తిలక్ అయితే రీసెంట్‌గా సెంచరీ కూడా చేసిండు కాబట్టి సూర్యనే కొంచెం 4తో వస్తే బెటర్ అన్న ఆప్షన్. టీమ్‌కి కొంచెం రన్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్ ఆల్రెడీ హార్దిక్ పాండ్యా ఆడతాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి కింద పవర్ హిట్టింగ్‌లా ఇంతకుముందు నెహల్ వధేరా ఉంటుండే, టిమ్ డేవిడ్ ఉంటుండే అండ్ ఒమార్ షెఫర్డ్ ఉంటుండే. వాళ్ళ ముగ్గురు పేస్ ఓకే. ముగ్గురు మంచిగానే పర్ఫామ్ చేసి, లేదు వీళ్ళు కాకుండా ఇంకా మంచి ప్లేయర్లు కావాలి అంటే రోక్మాన్ పవల్ ఉండు, లేకపోతే ఆల్రౌండర్ కావాలంటే మార్కస్ స్టోయినిస్ ఉండు. వీళ్ళిద్దరిట్లో ఎవరైనా మంచి ఆప్షన్. కాకపోతే వీళ్ళు ఎక్కువ ప్రైస్ పోతారు కాబట్టి, అమ్మాయి దగ్గర పరిస్థితి తక్కువ ఉంది కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి కాబట్టి వీళ్ళ దగ్గరనే పెడితే కొంచెం మళ్ళా బౌలర్స్ వాళ్ళని కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్స్. స్పిన్నర్స్ అంటే ముంబై పిచ్ అంతా స్పిన్‌కి అనుకూలించదు కాబట్టి
హై రేటెడ్ స్పిన్నర్స్ తీసుకోకుండా నార్మల్ స్పిన్నర్స్ తీసుకోవడం బెటరు. కాబట్టి వాషింగ్టన్ సుందర్ అయితే ముంబై పిచ్ కరెక్ట్ గడపగలని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆయన టెక్నిక్ హార్డ్‌గా హిట్ చేస్తాడు. నార్మల్‌గా స్పిన్నర్స్ అంటే జస్ట్ రిలీజ్ చేస్తాడు. కానీ వాషింగ్టన్ సుందర్ టెక్నిక్ హార్డ్‌గా హిట్ చేస్తాడు కాబట్టి అడ్వాంటేజ్ ఉంటది ఆయనకు. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ ఒకవేళ ఎక్కువ ప్రైస్‌కి పోతాడు అనుకుంటే మన దగ్గర ఉన్నది జయంత్ యాదవ్. ఇంతకుముందు ఆల్రెడీ ముంబైకి ఆడిండు. ప్లస్ ఆయన ఆల్‌రౌండర్. మంచి బ్యాటింగ్ కూడా పర్ఫార్మ్ చేయాలి. కాబట్టి జయంత్ యాదవ్ బెస్ట్ ఆప్షన్ అయితదని నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్. ఫాస్ట్ బౌలర్స్ ఆల్రెడీ బుమ్రాని రిటైన్ చేసుకున్నారు. ఇంతకుముందు ఉన్న తుషార కూడా మంచిగా చేసిండు. స్లింగ్ యాక్షన్ మంచి డెత్త్‌లో యార్కర్లు వేయగలుగుతాడు. ప్లస్ నిబాల్‌తోని కూడా మంచిగా ఎయిర్‌లో స్వింగ్ చేయగలుగుతున్నాడు కాబట్టి తుషార బెస్ట్ ఆప్షన్. తుషారతో పాటు ఒక ఫారెన్ ప్లేయర్ ఇంకొక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ కావాలి అంటే మార్కుడ్ మంచి ఆప్షన్. మార్కుడ్ లేదా చోప్రా ఆర్చర్ ఇద్దరు ఇట్లా బుమ్రాతో వీళ్ళిద్దరు కలిపి వేసిరనుకో ఇంకా బ్యాట్స్‌మెన్‌కి ఛాన్స్ లేదు. ఒకవేళ లేదు ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలి, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కావాలి, బౌలర్ కావాలి అంటే ట్రెంట్ బోల్ట్ ఉండు ఇంతకుముందు ఆల్రెడీ ముంబైకి ఆడిండు. లేదు ట్రెంట్ బోల్ట్ ఎక్కువ ప్రైస్‌కి పోతాడంటే లిటిల్ ఉంది కదా జోస్ లిటిల్ ఆయన లేదా బర్గర్ అని ఇంతకుముందు రాజస్థాన్‌కి ఆడిండు కదా! ఆయన బెటర్ ఆప్షన్. వీళ్ళిద్దరు కొంచెం తక్కువ ప్రైస్‌కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిట్లో ఎవరిని తీసుకున్నా బెటర్ ఆప్షనే ఉంటది. లేదు ఇంకా ఇండియన్ యంగ్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి అంటే శార్దుల్ ఠాకూర్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆయన ముంబైకి ఆడేటోడు. రంజీలో కూడా ముంబై లోకల్ ముంబై కాబట్టి ఆ, శార్దుల్ ఠాకూర్ బెస్ట్ ఆప్షన్ అయితే లేదంటే రాజవర్ధన్ హంగరేకర్ అని ఆయన కూడా బెస్ట్ ఆప్షన్. పేస్ మంచిగా చేస్తాడు. ఆ టెక్నిక్ మంచిగా హిట్ చేస్తాడు కాబట్టి ఆయన కూడా బెస్ట్ ఆప్షన్.